హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఆ కాలంలో ఏసియా కాలంలో ఉన్నవి చూద్దామండి ఏమేమనేవి. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు ఎరుకోలో నుండే ఖర్జూరపు చెట్టు అనమాట. ఎంత పొడవు చూసారా. తర్వాత నెక్స్ట్ ఒలివ చెట్టు, ఇది దీనికి ఒలివ పళ్ళు కాస్తాయి. ఇది ఎలా ఉందో చూసారండి, ఎండిపోయినట్టుగా ఉంది కానీ ఈ చెట్టు అట్లా ఉంటుంది అన్నమాట. ఇదేమో యోర్దాన్ నది అనమాట. యాహాన్ ఏసై రాకముందు యాహాన్ దీంట్లోనే బాప్టిజం అందరికి ఇచ్చేవాడు. ఏసై కూడా దీంట్లోనే బాప్టిజం తీసుకున్నాడు, ఈ నదిలోనే. దీన్ని యోర్దాన్ నది అంటారండి. ఇక్కడే అప్పట్లో అందరూ వచ్చి మారుమనసు కోసం బాప్టిజం ఈ నదిలో తీసుకుంటేవారు. యేసయ్య బాప్టిజం తీసుకుంటుండగా మనం చూస్తాం కదా బైబిల్లో, ఆకాశం తెరవబడి తెల్లటి పావురము యేసయ్య మీద వచ్చి వాలి పలికిన మాటలు అవన్నీ కూడా ఈ నదిలో ఉండేటప్పుడు అవన్నీ జరిగాయి. ఈ నదిలో బాప్టిజం తీసుకుని బయటకు వచ్చినప్పుడు. ఇది అమృత సముద్రం అంటారండి. ఇది మొత్తం ఉప్పుతో నిండింది. ఇక్కడ అంటే ఒడ్డుకి ఇసుక ఉంటుంది కదా, అక్కడ ఏ చెట్టు కూడా మొలవదనమాట. ఇది గలిలయ సముద్రం అండి. గలిలయ సముద్రం అది కొండల మధ్యలో ఉన్నది. ఇది ఇప్పుడు కాలంలో ఉండే యెరూషలేం అంట. ప్రజెంట్ ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ అది. యెరూషలేం చుట్టూ చూసారు బిల్డింగ్లు అవన్నీ. ఒకనప్పుడు అయితే అట్లా లేదు. ఒకనప్పుడు ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో పెట్టాను, తర్వాత చూపిస్తానండి. ఇదేమో ఏసైకి సిలువ వేశారు కదండి. గొల్గొతాలో కపాలం అనబడే కపాలపు ఆకారంలో ఉండే కొండ అనమాట ఇది. దీని మీద ఏసైకి సిలువ వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు వేశారు. 3 గంటల వరకు సిలువలోనే వేసాయో 7 మాటలు పలికి 3 గంటలకి తన ఆత్మని అంటే ఆత్మని తండ్రికి అప్పచెప్పిన ప్రదేశం ఇదేనమాట. ఈ కొండ మీదకే దేవుణ్ణి ఘోరంగా హింసించి తీసుకువెళ్ళారండి. మన కోసం తండ్రి అంత ఘోరంగా హింస పొంది ప్రాణం పెట్టిన కొండ ఇదే. గొల్గొతాలో ఉన్న కపాల పనబడిన కొండ ఇది. ఇది ఒలివ తీసే గానుగండి. ఒలివలు ఉంటారు కదా, అవి దాంట్లో వేసి ఆ రాయితో అలా తిప్పుకొని మొత్తం దాంట్లో నుంచి ఆయిల్ వస్తుంది అనమాట. అప్పట్లో అలా చేసేవారు. ఇదేమో సీనాయి పర్వతం. శాస్త్రాన్ని ఇక్కడే మోషే పొందుకున్నాడు అనమాట. ఇది తాబోర్ పర్వతం అండి. ఇక్కడ యేసయ్య రూపాంతరం చెందాడు ఈ పర్వతం మీద. దీన్ని తాబోర్ పర్వతం అంటారు. ఇక్కడ ఇప్పటికే ఎక్కడ ఇల్లులు కూడా లేవు, అంత భయంకరంగా ఉంది. ఎక్కడో కొంచెంగా ఇల్లు కట్టుకున్నట్టున్నారు. ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా ఆధారాలుగా ఉన్నాయండి మనకి. ఎలా ఉంది చూసారా. ఈ కొండ మీద దేవుడు రూపాంతరం పొందుకున్నాడు. అప్పట్లో గొర్రెలు ఎలాగున్నాయో ఒకసారి చూడండి. గుర్రాల మీద కూడా, అంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడు వెహికల్స్ ఉండేవి కావన్నమాట. గుర్రాల మీద ఇప్పటికీ కూడా అక్కడ కొంతమంది అలానే వెళ్తుంటారు. ఒంటెలను గుర్రాలను వాడుతుంటారు ఎక్కడికైనా వెళ్ళాలంటే. ఇది ఆ కాలంలో ఉండే ఏంటంటే యెరూషలేం యొక్క నమూనా అనమాట.
ఇప్పుడు ఎలా ఉందో చూపించాను కదంటే, ఇందాక చూసాం అప్పట్లో ఉండేది. ఇది అప్పట్లో ఇలా ఉండేది. యెరూషలేము యొక్క నమూనా అన్నమాట ఇదంతా. ఇప్పుడు మొత్తం మంచిగా చేస్తాడు, చుట్టుపక్కల అంతా కూడా బాగా చేస్తాడు, కానీ అప్పట్లో ఇలా ఉండేది. ఇది గలిలయ సముద్రం అండి. ఇందాక మనం చూసింది ఏంటంటే కొండల మధ్యన ఉండేది. ఇది ఇక్కడ ఏంటంటే దేవుడు యేసయ్య ఇక్కడ పరిచయం చేసిన ప్లేస్ అనమాట. గలిలయ సముద్రంలోనే ఇక్కడ ఈ ప్లేస్లో దేవుడు పరిచయం చేశారు. ఇందులో మనం చూసింది కొండల మధ్యలో ఉండే ప్రాంతం. అది మొత్తం పెద్దదనమాట సముద్రం. ఈ చోట దేవుడు సువార్త చెప్పేవాడు, పరిచయం చేసేవాడు యేసయ్య. ఆ స్థలం ఇదంతా. గలిలయ సముద్రం ఇదేంటంటే యేసయ్య నడిచిన దారి అనమాట. దీన్ని ఎమ్మాయాస్కు దారి అంటారు. యేసయ్య చనిపోయి తిరిగి లేచాక ఈ దారిలోన ఇద్దరు అనుచరులతో యేసయ్య నడిచాడు అనమాట. ఈ దారిలోనే తను మరణించి తిరిగి లేస్తానని ఏంటంటే ప్రజలకి, శిష్యులకి అందరికి తెలియపరచడం కోసం అతను మరణించి లేచాక ఈ దారిలో